సార్ చక్రవర్తి గారు నమస్కారం అండి. నమస్కారం రామాంజనేయ గారు. సార్ దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్లన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం మామూలు గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో కూటమి అయితే ఉందో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేసింది. అసలు అన్ని ప్రైవేటైజేషన్ అయిపోతున్న నేపథ్యంలో అసలు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమే అంటారా? సో దాంట్లో ఇప్పుడు రెండు కూటములు ఉన్నాయిగా, మహాగఠబంధన్ ఒకటి, ఎన్డీఏ ఒకటి. ఎన్డీఏ 1 కోటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అనలేదు, అది కూడా ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల సృష్టించడం, ఉపాధి కల్పన వంటి రకరకాల కార్యక్రమాల ద్వారా 1 కోటి ఉద్యోగాలు సృష్టిస్తామనేది ఎన్డీఏ అనౌన్స్ చేసింది, చెప్పిన ప్రామిస్ చేసింది. మహాగఠబంధన్ ఇంటికో ఉద్యోగం ఇస్తుంది. 2,70,00,000 ఇళ్ళు ఉన్నాయి అక్కడ, ఫ్యామిలీస్ బీహార్లో. అంటే 2,70,00,000 ఉద్యోగాలు. అట్లని బీహార్ ఏమన్నా ఆర్థికంగా చాలా గొప్పగా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా దాదాపు దివాలా దశలో, అప్పులు, ఉద్యోగుల జీతాలు, అంటే అప్పులకు మనకు ప్రతి నెల కట్టే వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, ఉచితాలు ఇస్తే ఇక ప్రభుత్వం దగ్గర దాదాపు ఏం పెద్ద డబ్బులు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే. ఉద్యోగుల జీతాలు, వడ్డీలు, ఉచితాలు సరిపోయింది. అంటే మీరు రోడ్లకి వీటికి అన్నిటికీ ఎప్పుడు కిటకిటే, అవసరం ఉన్నంత మందం వేస్తారు కానీ లేదు. బీహార్ పరిస్థితి కూడా అంతే. 2,70,00,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళ జీతాలు ఎంత, ఎవరు అంచనా వేశారు? అది బీహారు బడ్జెట్ కూడా దాదాపు తెలంగాణ బడ్జెట్లో 3,00,000 కోట్ల రేంజ్లలో, అటు ఇటు 10-20 వేల కోట్లు అటు ఇటు అనుకోండి. 2,70,00,000 మందికి 25,000 ఎంతో జీతం ఇచ్చినా కూడా బిజినెస్ స్టాండర్డ్ అనుకుంటా అంచనా 6 లక్షల కోట్లు అవుతుంది. 6 లక్షల కోట్లు సంథింగ్ లైక్. 3 ఏళ్ళ బడ్జెట్ వచ్చినప్పుడు చాలు. సో ఇది అయ్యే పని కాదు. కాకపోతే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారుగా, అది విలేజ్ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ. అట్లా మరి ఏమైనా 3,000, 4,000 అట్లా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? చేసినా కూడా ప్రతి ఇంటికి అంటే అసలు అది అసాధ్యమైన పని. కాకపోతే ఒక ముఖ్యమైన సందేశం, అక్కడ ఎన్నికల్లో జరుగుతున్న పోటీ భారతదేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం ఎట్లా ఉందనడానికి ఒక మంచి ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందంటే, దేశాన్ని తెగనమ్మి కూడా ఎన్నికల్లో గెలవాలి అనే ఆలోచనలోకి వచ్చేసాయి. లక్ష్యం, టార్గెట్ ఒకటే, ఎన్నికల్లో గెలవడం. దేశం అమ్ముకుంటున్నాం, నాశనం అయిపోయిందా దేశం? ఇప్పుడు ఇవాళ భారతదేశం చుట్టుపట్టం అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వదిలేద్దాం. మనకున్న అతిపెద్ద థ్రెట్ చైనా. మనకంటే వెనకబడ్డ దేశం ఒకప్పుడు. 1980లో, 1990లో కూడా దాదాపు మనకంటే కాస్త కొంచెం వెనకే ఉంది, ముందు లేదు. ఈరోజు 5 ఇంతలు, 500%. అంటే ఒక భారతీయుడు ₹1,00,000 సంపాదిస్తే ఒక సగటు చైనీయుడు 4,5 లక్షలు సంపాదిస్తాడు. చైనా మనకు ఎందుకు థ్రెట్ అంటే, మనం ఎప్పుడైతే బలహీనం అయిపోతామో శత్రు దేశాలు అడ్వాంటేజ్ తీసుకుంటాయి. పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, బర్మా కానీ, ఏ దేశాలు కూడా, నేపాల్, భూటాన్, ఎన్ని మన చుట్టూ దేశాలు కదా. వాళ్ళ మాట వింటే కానీ మన మాటలు వినవుగా. ఎప్పటికీ ఆర్థికంగా బలం ఉన్నోడిదే చెల్లుద్ది. మరి మనం జ్ఞానం ఉండాలా? ఏం ఆలోచిస్తున్నారు మన నాయకులు? ఏంటంటే మరి వాడు ఇస్తున్నా అంటున్నాడు, మరి నేను ఇవ్వకపోతే గెలవను అంటారు. నాయకత్వం అంటే అదే కదా, ప్రజలకి చెప్పగలిగి ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని వివరించే సత్తా ఉంటేనే అది నాయకత్వం. ఇది అమ్ముడుపోవటం. అసలు ఉచితాలు ఇవ్వకుండా గెలిచే గట్స్ ఎవరికి లేవు ఇప్పుడు అనుకోవచ్చు. ఒక పద్ధతి ఉందండి రామాంజనేయులు గారు. ఉచితం అంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, మరి రాత్రి పెన్షన్లు ఉచితం బంద్ చేస్తామంటే ముసలి రోడ్డును పడతారు కదా. అలవాటు చేసాం ఒక వ్యవస్థకి. నేను చిన్న ఉన్నప్పుడు పెన్షన్లు లేవు, ప్రభుత్వాలే దివాలా తీసినాయి. ఏది 1980sలో ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, ఇంకా పెన్షన్లు ఏంటి? అసలు ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ గారు ఇస్తే అసలు అది ఒక మహాద్భుతం. అది ₹2 కిలో కష్టకాలం. దాని తర్వాత దేశం దివాలా తీసింది 1990లో. దాని తర్వాత పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు, కొంత ఆర్థిక అభివృద్ధి జరిగింది. అయితే ఉచితాలు మొత్తం తీసేయలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దాదాపు 35 నుంచి 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు. తెలంగాణలో 25 నుంచి 30 లక్షలు. ఉచిత విద్య ఏం మూసేస్తామంటే అవ్వదు. కానీ ఉచిత సిలిండర్లు ఎవరేమన్నారండి మిమ్మల్ని? ఉచిత బస్సు ఏంటంటే అసలు ఎవరన్నా మహిళలు రోడ్డు ఎక్కి మాకు ఉచిత బస్సు కావాలని ధర్నాలు చేశారా? ఏంటి ఆ బాధ్యత రాహిత్యం? 18 ఏళ్ల మహిళలకి పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదా సూపర్ 6 అది 1500 మంత్లీ ప్రతి మహిళలకి 1500 మహిళకి. ఏంటది? అది ఎవరు అడిగారు అసలు? ఏంటది? ఇది అరాచకం.
చేసి ఇవాళ భారతదేశం పరిస్థితి ఏంటంటే దేశ అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక వనరులు లేవు మన దగ్గర. ఇప్పుడు 4వ ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ ఏమండి, డ్రింకింగ్ వాటర్ లేవు. ఏ అభివృద్ధి చెందిన దేశానికి పోయి చూసినా 24 గంటలు తాగే మంచినీరు రాని దేశం ఒక పేరు చెప్పండి నాకు, ఒక్క పేరు చెప్పండి. మంచినీళ్ళు లేవు. మొన్న తిరుపతి వెళ్ళాం, ముందు విజయవాడ వెళ్ళాం, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాం, మొత్తం ఓపెన్ డ్రైనేజ్లే. ఏంటంటే మనం అసలు సంస్కారం ఉన్న ఒక సమాజంలో బతికే చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏంటి 4వ అతిపెద్ద ఎకానమీ ఎందుకు అంటే రోడ్ మర్చిపోయాం. తిరుపతి నుంచి కడప వెళ్ళామండి, అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ ఒకటి కొట్టుకుపోతే చూడటానికే వెళ్ళాం. మొత్తం గుంతలండి, రోడ్డు భయంకరం, అంటే అడుగులోతు. మనం అంటే పగటిపూట పోయాం కాబట్టి కాస్త చూసుకొని నైట్ టైం దొరకను కూడా దొరకదు, టైర్లు కూడా వస్తాయి. అంటే ఎందుకున్నాయనేది ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వం వస్తే చేయట్లేదు, అది అనవసరం. అది కాదు, డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు? మొత్తం జీతాలకి వీటికి మళ్ళీ అప్పులు తెస్తారు. అది సమస్య.